జోలో చిప్ ఛాలెంజ్ 2.0 అన్నమాట. బర్గర్లు ఫ్రెండ్స్, ఈ బర్గర్లల్లో జోలో చిప్ మిక్స్ చేస్తా. ఇంత ముక్క ఘాటు ఘోరంగా వస్తుంది. రండి రండి. బక్రా 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 నువ్వు నిజంగా చెప్తున్నా, ఈ రోజు మాత్రం శ్రీదేవి లాగా ఉన్నావు. తెల్లారబోతుంటే వినాయక చవితి అయిపోయింది నాన్న, భజన ఆపేసేయాలి. ఓకేనా? మీ అందరికి బర్గర్ ఛాలెంజ్ పెట్టబోతున్నా. అంటే ఏం చేయాలి? బర్గర్ పోడా. బర్గర్ ఛాలెంజ్ అంటే తినుర్రా, ఏం చేయాలి నువ్వు చేసుడు కాదు. నీకేం కావాలన్నా వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. నీకు? నాకు చికెన్ మటన్ ఏదైనా సరే. వెజ్ ఉన్నారు తమ్ముడు. 3, 2, 1 గో. సూర్యగాడు సత్యమైన ఏమన్నా పోటీ కడుతున్నా. అమ్మ తోడు సూర్యగా అక్క తింటుంది కదరా తమ్ముడు. కొంచెం కారం తగ్గుద్ది, అందుకే ఇచ్చిన నేను. తెలిసి నాకు అబ్బో అయిపోయి అవి హాట్ చిప్స్ అవి పెట్టాలి. హల్వా తీసుకో. ప్రేమ అరే నేను చేసిన రవి. నువ్వే కాపాడు దేవుడా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గైస్ ఇది 3 రోజులు అవుతుంది చేసి. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. అందరికీ హాయ్, వెల్కమ్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగానే ఉన్నా ఫ్రెండ్స్. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల చాలా హ్యాపీగా ఉన్నా. మీరు ఎప్పుడు ఇట్లనే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే ఫ్రెండ్స్, రాజు మీద రివెంజ్ ప్లాన్ చేసిన. రాజు ఒక్కని మీదే కాదు, సూర్యార్ మీద, సత్యమన్న మీద, ప్రశాంత్ అన్న మీద, శ్రీకాంత్ అన్న మీద. కానీ ఇందులో ప్రశాంత్ అన్న, శ్రీకాంత్ అన్న మిస్ అయ్యారు. సూర్యగాడు, సత్యమన్న, రాజు ఇలా 3 మీద రివెంజ్ ప్లాన్ చేసిన. సో అదేంటంటే బర్గర్ ఛాలెంజ్. బర్గర్ ఛాలెంజ్కి రివెంజ్ ఏంది అనుకుంటుర్రా? కాదు ఫ్రెండ్స్, బర్గర్లల్లా జోలో చిప్స్ పెట్టి ఇవాళ వాళ్ళకు ఉంది చూడు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా వాళ్ళ 3 మీద రివెంజ్ తీసుకుందామని చెప్పేసి. ప్రశాంత్ అని మిస్ అయ్యిండు, బట్ ఓకే, ఉన్న 3 మీద ప్రయోగిస్తున్నా. నేను వాళ్ళకి బర్గర్ ఛాలెంజ్ చేద్దామని చెప్పి రమ్మని చెప్పిన. సో ఇప్పుడైతే బర్గర్స్ అయితే రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ జోలో చిప్ ప్రాంక్ చేసినాం కదా, అది జస్ట్ జుజుబి. ఇప్పుడు జోలో చిప్ ఛాలెంజ్ 2.0 అన్నమాట. బర్గర్లు ఫ్రెండ్స్, ఈ బర్గర్లల్లో జోలో చిప్ మిక్స్ చేస్తా. ఆసియా పిచ్చిది ఎడ్డిది అనుకుంటున్నారా? ఆసియా అంటే ఫ్లవర్ అనుకుంటారా? కాదు, వైల్డ్ ఫైర్. వాళ్ళతో పాటు నేను కూడా ఛాలెంజ్లు ఉంటా, కానీ నేను అవి పెట్టుకుని జోలో చిప్స్. ఎంకరేజ్ న్యూ టాలెంట్. వాళ్ళకు అంతా నా మీద డౌట్ రాదు, ఎందుకంటే నా మీద అంత నమ్మకం వాళ్ళకి. ఇప్పుడు ఏం చేద్దాం తెలుసా? అందుకే 2 పెట్టినా. ఇందులోకి తీసి ఇలా కలుపుదాం. మొదటి ఖాళీ బాక్స్ ఏమో అనుకున్నా, ఉంది. తిట్టినాక చెప్తా ఫ్రెండ్స్. తర్వాత మంట వచ్చినా కూడా నా దగ్గర స్వీట్ లేదు, ఐస్ క్రీమ్ లేదు, కూల్ డ్రింక్ లేదు. అది ఇష్టం, ఎంతసేపు అయినా వర్రని మంట అని. కుప్పది డేరి ఇట్లా తినాలి. ఇంత ముక్క పెడదామా? ఇంత ముక్క
ఘాటు ఘోరంగా వస్తుంది. డౌట్ రాకుండా పెట్టాలి. ఏడ పెట్టాలి? దీని లోపల పెట్టాలి. టిష్యూస్ పెడదాం వాళ్ళ కోసం. సర్దుతుంది, దొరకద్దు. ఫ్రెండ్స్, ఇది నాది, ఈ 3 వాళ్ళే. వాళ్ళు వచ్చినాక బర్గర్ ఛాలెంజ్ అని చెప్తా. సో ఎవరికి ఎంత మండుతుందో వాళ్ళు వచ్చినాక చూద్దాం. సో అప్పటిదాకా చూడురి. A few moments later. వచ్చి రండి రండి. ఏమ్రా బక్రా బక్రా బక్రా. పలకరియరా నన్ను? చక్కర్ నువ్వు నిజంగా చెప్తున్నా, ఈ రోజు మాత్రం శ్రీదేవి లాగా ఉన్నావు. తెల్లారబోతుంటే వినాయక చవితి అయిపోయింది నాన్న, భజన ఆపేసేయాలి. ఓకేనా? సో ఈరోజు ఎందుకు పిలిచానంటే మీ అందరికి బర్గర్ ఛాలెంజ్ పెట్టబోతున్నా. అంటే ఏం చేయాలి బర్గర్? పోడా, బర్గర్ ఛాలెంజ్ అంటే తినుర్రా, ఏం చేయాలి నువ్వు చేసుడు కాదు. ఛాలెంజ్. ఎస్, ఎవరైతే ఇలా ఛాలెంజ్ అనేది ఇవాళ ఎవరైతే ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తారో, బిగ్ బాస్ అగ్ని పరీక్షలు పెట్టినట్టు త్వరగా తినేసి ఎస్. కానీ ఛాలెంజ్ ఏంటంటే బర్గర్ ఛాలెంజ్. ఇట్లా మనము అందులో ఒకటి ఏమంటారు, సారీ, బర్గర్ ఛాలెంజ్ లో ఒక మినీ టాస్క్ ఉంటది అన్నమాట. సో అది టాస్క్ ఆన్ అయినాక చెప్తా నేను, బజర్ మోగే ముందు. నీకేం కావాలన్నా, వెజ్జా నాన్ వెజ్జా? వెజ్. నీకు? నాకు చికెన్ మటన్ ఏదైనా సరే. వెజ్ ఉన్నారు తమ్ముడు, చికెన్ లేదు ఈడ. నీకు? మరి వెజ్ ఉన్నప్పుడు ఇంకా అందరినీ అడగడం అలా అడగాలి, మీ కోరికలు తెలుసుకోవాలి. నా కోరిక. సో ఇవాళ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. సో మనం నలుగురం చేస్తున్నాం. అట్లా నలుగురం చేస్తున్నాం. ఎట్లా తినాలి? నలుగురు చేస్తే జడ్జి కూడా ఉంటాడు ఇందులో. నేను చేసిన టైం పాస్ కి తింటా. నువ్వు టైం పాస్ కి తిన, నువ్వు కాలం తర్వాత నువ్వు జడ్జి కింద ఉండి మమ్మల్ని చూడు. ఓకే, కళ్ళు ఎవడ మొత్తున్నాడు, కళ్ళు ఎవడ తిరుగుతున్నాడు ఎలా తెలుస్తుంది? అవును, అది వాస్తవమే కదా. నువ్వు అట్టనే, నువ్వు ఎట్లా అసలు వీడియోలు చేసేది? ఎట్లా కదా, నేను టైం పాస్ కి నేను కూడా తిందాం మీతో పాటు అని చెప్పి నేను తెచ్చుకున్నాను. మరి అప్పుడు కళ్ళు ఎవడ మొత్తాడు? కళ్ళు ముసులు మీది పెట్టుడు. సో ఇక లేట్ చేయకుండా బర్గర్స్ తీసుకొస్తా. గెటప్ ఎవరని చెప్పారా ఇట్లా తయారు? ఎందుకు చెప్పారా అట్లా ఇట్లా తయారైతే బాగుంటావని? నాకు అనిపించింది. ఎవరైనా చెప్పారా బాగుంటావని? చెప్పలేదు. మరి ఎందుకు రెడీ అవ్వడం చెప్పనప్పుడు? ఏంది ఎందుకు నీ ఎన్ని ఎందుకు నిజం నిజం చెప్పండి ఫ్రెండ్స్, నేను ఎట్లున్నా కామెంట్. శ్రీదేవి లాగా ఉన్నావు ఒక్క నిజం. రాజమండ్రి సీదేవా? చాలా బాగుంది. థ్యాంక్స్ అన్న. నీకు నచ్చినట్టుగా ఉండు. ఎస్, నాకు నచ్చినట్టు ఉంటా ఫ్రెండ్స్. ఇప్పుడు సరే, మీలో ఎవరు గెలుస్తారో చూస్తా. ఒక్క నిమిషం. సో బర్గర్స్ రెడీ, ఛాలెంజ్ కి మీరు రెడీయా? నేను రెడీ. ఇటు ఇచ్చేసి ఇది తింటే ఇప్పుడు ఏమి ఇస్తావు? సరే ఇది తింటా. ఆకలేస్తే కాదు. సరే అలా అక్క. ఎక్స్క్యూజ్ మీ, సి నాకెళ్ళి చూడాలి అందరు, నాకెళ్ళి చూడండి. ఇప్పుడు ఎట్లా? నేను రూల్స్ చెప్తా, మళ్ళీ రూల్స్ మిస్ అయ్యారు. కూడా ఆగుతావా? వాసన అదే వస్తది. ఇగో రూల్స్ అది, రూల్స్ అది. మెట్రో నన్నే తెచ్చాడు. ఇగో నో స్మెల్. నువ్వు వండవేమో. నేను ఎందుకు కొడతా? ఇగో లేట్ వద్దు, నువ్వు రెడీ 1 2 3 చెప్పి నేను రెడీయా? చాలు రెడీ. రెడీ. రోజు మళ్ళీ వస్తుంది. 3 ఓవర్ ఫస్ట్ ఇంటర్ వాళ్ళు విన్ అయినట్టు. సో పై ఆగనా కల్- మరి ఆ? నువ్వు ఇప్పుడు ఎందుకు చెప్తా? ఎవరు గెలిస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ అయితే ఉంది. దాని తర్వాత ఎవరు ఓడిపోతే వాళ్ళకి పనిష్మెంట్ ఉంది. నువ్వు ఆగు. రెడీయా? కళ్ళు మూసుకొని తినాలి, కళ్ళు మూసుకొని పైకి చూడాలి. ఓకేనా? రెడీ రెడీ రెడీ? మూసుకుని ఎడు చూస్తే అది ఇష్టం. 3 2 1 గో. టిష్యూస్ కావాలా? కలు సూర్యగాడు సత్యమన్న ఏమన్నా పోటీ కడుతున్నా మామూలు అంత బాగుందారా బర్గర్? నరే ఎప్పుడు తినలేదారా బర్గర్? ఊరిని అక్క రాజు, నువ్వు ఓడిపోతావు చూసుకో మరి. ఫాస్ట్ నో వాటర్ అని చెప్పిన ముందే. ఏ సూర్య సత్యమన్న మామూలు పోటా పోటీ పడతారు నీ అక్క. నమ్మలాలి నమ్మలాలి, బర్గర్ అంటేనే నమ్మలాలి, అర్థమైందా? నమ్మలాలి నమ్మలాలి నమ్మలాలి. నువ్వు కళ్ళు పోయి నీకు దవడ వదులుతుంది. నమ్మలాలి.
ఎస్ వావ్ 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 అమ్మ తోడు సూరిగా సూరిగా సత్యం వెళ్ళ నమలాలి, నములితేనే నేను విన్నింగ్ ఇస్తా, లేకపోతే అస్సలు ఇయ్యను. నమలాలి. కలిపిరు. అరే బర్గర్లు ఏమన్నా కలిపి వస్తుంది నా కర్రీలో. వావ్ సత్యం అన్న మొత్తం నమలన్న నువ్వే. నాది సత్యం అనే విని తమ్ముడు తొందరగా అన్న ఎందుకు ఎడుతున్నావు అన్న? అరే అన్న గెలిచినందుకు ఆనంద బాష్పాలు వస్తున్నాయి అన్న. కమాన్ తమ్ముడు, సెకండ్ ప్రైజ్ నీకేరా. వావ్ వావ్ సత్యం అన్న, కంగ్రాచులేషన్స్. సూపర్ అన్న. అరే ఏంటన్నా దేనికి నవ్వుతున్నావు? నాదే అయ్యో అన్న నువ్వు ఎందుకు ఎడుతున్నావు అన్న? ఏడుస్తున్నానా? కళ్ళు ఎరగానే బర్గర్లు ఇప్పుడు ఇంట్లో అసలు ఎప్పుడో అందుకే వాసన చూసినాను. నిజమంటారా? ఏం వాసన వచ్చిందిరా నీకు? వాసన అరే, అరే. నాకు తెలుసు. నడు నువ్వు ఫస్ట్ నీళ్లు ముట్టద్దని చెప్పిన. టాస్క్ 5 నిమిషాలు కూడా కంప్లీట్ నాకు అయితే మీ ఇంట్లో ఎప్పటివో నాకు తెలుసు, ఎప్పటివో దొరుకుతాయని. కూర్చో. అది కాదు సూరిబాబు, అయ్యా 4 రోజులే అది నేనే తెచ్చా. నేను తిన్నాను చూసావా, అది ఒకటే ప్రశ్న. నువ్వే తింటున్నావా? ఓ కామెడీ బాగుంది కానీ నువ్వెందుకు ఎడుతున్నావు అని? నీ కళ్ళు ఎందుకు రెడ్ అయినాయి? అదే గెలిచిన మానవ నిజం చెప్పురానా? నిజం చెప్పడి అవి. నీ కళ్ళకి నీళ్ళు ఎందుకు వచ్చినాయి నన్ను? నాకు ఇప్పుడు వస్తున్నాయి అవి తిన్న తర్వాత. ఏ నిజం అవి poison అంటే అన్ని రోజులు ఉంటాయి. నువ్వు మంచిగా తింటున్నా? మరి అన్న తింటలేదా? ఒక్క నిమిషం ఆగురా తమ్ముడు, ఇప్పుడే వస్తా. ఏమో నువ్వు సరే కానీ మా పనాలు ఇస్తుంది నువ్వు ఏదో ఒకటి అంటే పిలుస్తావు. కాదురా, కాబట్టి వీళ్ళ కళ్ళు కళ్ళు చూడు ఎర్రగా అయిపోయినాయి. ఎందుకు అట్లా? ఏ అన్న మజాక్ కాదు, నిజం చెప్పు. నా పెళ్ళ మామైతే మీరు బర్గరే కదా తిన్నది అని ఎందుకంటే ఈ మొత్తం స్పైసీ బర్గర్ అది ఎట్లా అవుతుంది నోరు? చాక్లెట్. సూరిబాబు 4 రోజులు కరెక్టే. నువ్వు ఎట్లా తిన్నావు మరి? తెచ్చింది నేనే కదా. నేను 4 రోజులు ఎందుకు తెచ్చినావు అన్న నువ్వు? ఫ్రాంక్ అన్నప్పుడు వస్తున్నా వస్తున్నా. చీ, మరి పోటీ అన్నప్పుడు ఫ్రెష్ గా లేతగా తినడానికి ఈజీగా ఉంటుంది. నోరంతా ఎటు అయింది అందుకనే. నీకు స్వీట్ తినద్దు, కారం వస్తుంది. నోటి కాడికి గుంజుకుంటూ ఎందుకు ఏడుస్తున్నారు? నాకు ఒక రీజన్ చెప్పు. 3-4 రోజులు పెట్టి అందుకే నువ్వు తినలేవా? అందుకే డౌట్ వస్తుంది. నేను ఎంపైర్ కదా, ఎంపైర్ ఎట్లా తింటది? కుర్కురే ప్యాకెట్ ఉంది కదా, తీసుకొచ్చే. అక్కడ అది కుర్కురే అది ఎప్పటిది? కుర్కురే అక్కడ తీసుకొచ్చే. నెల రోజులు ఏం కాదు, ఫ్రెష్ ఉంటుంది. అది కొంచెం స్వీట్ ఉంటది అట్లా. కళ్ళు ఎందుకు మూసుకోవాలి? కళ్ళు మూసుకోని అంటుండు. ఏంటిది కళ్ళు మూసుకో? ఏమో పిచ్చోడా, కళ్ళు మూసుకోమని ఎందుకు తెలుసా? చెల్లె అన్న ముఖం ఎర్రగా అయింది, నీ కళ్ళు ఎర్రగా అయింది, ఆ కళ్ళు ఎర్రగా అయింది. ఇప్పుడు తమ్ముడు నన్ను నమ్మవా? నమ్ముతే ఇట్లాంటి విషయాలు నా మీద నమ్మకం లేదా? 4 రోజుల ఫుడ్ పెట్టిన 4 రోజులు అమ్మతో 4 రోజుల ఫుడ్ కానే కాదు అది. సీరియస్ కాదు 4 రోజుల ఫుడ్. అవు టేస్ట్ బర్గర్ అట్లుంటది. బర్గర్ తిన్నా బర్గర్ అట్లుంటది. స్వీట్ పెడతాడు. ఇప్పుడు కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకోరా. నాకేమద్దు నాకేమద్దు. స్వీట్ పెట్టు. స్వీట్ ఈ చేతిలో పెట్టుకొని నువ్వు ఇస్తలేవు. స్వీట్ ఇదిగో ఇక్కడ స్వీట్ కావాలి నాకు. ఇదిగో రాజు నీవి అసలే లేదు. ఇక పోనీలే అని స్వీట్ పెట్టేసి కదా. చంపేస్తారా ఏ పిల్లాన్ని? కాబోయే తండ్రిని చంపుతారా? ఇది కొంచెం ఈ అన్న సర్లేరా నువ్వు రాగి చిప్స్ ఇస్తా. లోపల నువ్వు ఏదో ఇస్తావు. అరే అన్న కూడా అదే బర్గర్ కదా. బర్గర్లు ఏమన్నా చేస్తారు? ఒక్క మాట బర్గర్ లైనే పెట్టుకొని వచ్చిన ఎవరికి ఏది ఇవ్వాలని
తోడు ఇంకా నేను ఇట్లా లైన్ అంట. సరే నేను అక్కడ ఉన్నా కాబట్టి అన్న అందుకే ఫస్ట్ నోరంతా తీసుకున్నాడు. ఎట్లున్నావు ఎందుకు సగం కావాలా మొత్తం కావాలి? కొంచెం కొంచెం స్వీట్ అన్న కూడా కావాలి కదా. తింటాను కవలకి ఎందుకు సపరేట్ దాన్ని పట్టుకో ఏహే, లేదురా ఆహా, లేదురా. కవర్లకి ఎందుకు చెప్తా అన్న రూల్ అంటే రూల్ అది కాదు, నీ కవర్ తీసి- తమ్ముడు నువ్వు ఓడిపోయినట్ట ఇగో ఇది రాగి చిప్స్. ఇగో ఇగో ఏమది రాగి చిప్స్ చిప్స్ గరగరి రాగి చిప్స్ రాగి చిప్స్ ఇక ఇక తిను మరి నువ్వు ఇక తిను ఏడ పడేసి అలా ఇదిగో. చీ నాకు వద్దు ఏం కాదు. తినురా. అరే, అన్నకి ఇచ్చాను కదరా. అన్న తింటాడు ఇగో నేను చూడు అక్క తింటుంది కదరా తమ్ముడు. కొంచెం కారం తగ్గుద్ది అందుకే ఇచ్చిన నేను. తెలిసి నాకు అబ్బో అసలే వద్దు. అవి హాట్ చిప్స్ అవి పెట్టాలి నాకు తెలుసు ఇదేనా ఏమైంది? అరే కొంచెం ఇయ్యాల సీటు అన్న నీళ్ళైపోయినాయినా. ఏ తిను హీరో అనుకున్నావా నువ్వు వేసుకుంటుండు నోట్లా నోట్లో వేసుకునే వరకు ఆగొచ్చు కదా. స్మెల్ వచ్చింది అది బకరా 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 నాతో అంత ఈజీ కాదు స్మార్ట్ ఆల్రెడీ కళ్ళు నీళ్ళు వచ్చినాయి కళ్ళలోకి వెళ్ళి. కళ్ళు మండుతున్నాయి నీకు. లేదు అది కళ్ళలో పడద్దమ్మో ఫస్ట్. ఇట్లా తీసి స్మెల్ చూసిన స్మెల్ తేడా వచ్చింది అది నాకు అప్పుడే. అబ్బా మీద మరి వీళ్ళు నన్ను అలాంటి మోసం చేయలేరు. అబ్బా నువ్వు ఆల్రెడీ తిన్నావు నువ్వు దాంట్లో ఉన్నాయి. బాయ్కి అయిందా ఏది పాపం అన్న ఇంత గుడ్డిగా నమ్ముతుండు మమ్మల్ని. ఇప్పుడు అను అబ్బా బాబీ ఎందుకంటే పెద్ద కారంలో తిన్నావు. కానీ నువ్వు కూడా మోసం చేసినావా నన్ను. అవు చేస్తారు భయ్ మరి నమ్మినప్పుడు. ఇంత డేంజర్ ఉన్నారు మీరు అందరూ నా ఒక్కరి మీద ప్లాన్ చేసిరా. బాయ్ నేను దొరకరీలకు చూసినావా మనతో గేమ్స్ వద్దు. ఆల్రెడీ నువ్వు తినేసి నీ కళ్ళు ఎరుపులైంది. ఆల్రెడీ నేను అయినాయి. తినలేను బేసిక్ గా అదికి వేసుకుందాం అనుకున్నా అందుకే వద్దు. పిచ్చోడా ఆల్రెడీ బర్గర్ లోనే ఉంటుంది. బర్గర్ లో పెట్టిండ్రు ఆల్రెడీ చీ, అందుకే బర్గర్ లో పెట్టినా నేను అందుకే తక్కువ పెట్టిన ఇంకా నవ్వుతున్నావా? నేను తెల్లాకే అన్నగా టిష్యూ ఉన్నది తీసుకున్నా. మీకు టిష్యూ లేదు గుర్తదే. బేసిక్ గా రాజు కూడా ఇందులో బక్రా అయ్యేటోడు కానీ రాజుకి నేను దొరికిపోయినా ఫ్రెండ్స్ అందుకే తినలేదు రాజు చిప్స్. క్లోజ్ అన్న. అన్న మొత్తం పింక్ పింక్ అయ్యిండు. ఈజీగా నమ్ముతావా అన్న ఈజీగా నమ్ముతావా రాగి చిప్స్ అనగానే బేసిక్ గా నీకు తెలుసా తెలియదా తెలియదు తెలియదు నీకు తింటావు ఎరుపప్ప. అస్సలు తెలియదు పాపం అన్న చూడు. ఎట్లు అరే నీకు తాగలే కారం బర్గర్ లో. అట్లాంటి తగిలింది అందుకే నీళ్ళు వచ్చినాయి. ఎన్నో తిన్నావా మొహం కడగలే. నువ్వు అదృష్టవంతుడు తమ్ముడు. అట్లాంటి ఎన్నో తిన్నాక అంతకంటే పెద్ద కారాలు కూడా కొంచెం తిన్నా. బర్గరు మిస్ అయింది. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి ప్రశాంతంగా తెచ్చిలోనే miss పిచ్చోళ్ళ అయింది చేసి తెలుసా? వీళ్ళు నవ్వులు నవ్వులు ఏందండి ఇది నవ్వులు రాగి చిప్స్. రాగి చిప్స్ నవ్వులురా. మిల్లెట్స్ ఏంటన్నా కొద్ది తేడా ఉంది. తేడా ఉంది. అయ్యో ఏమైతుందన్న కారం 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 వస్తుంది సీటి ఏంద్రా కారం వస్తుంది నిజంగానే అన్న చూడు సరే సరే ఇట్లా ఇట్లా అరటిపండు ఇస్తుందా? అరటిపండు ఇస్తా కూర్చో కూర్చో. ఏంది ఆయింట్మెంటా అరటిపండు బ్యాక్గ్రౌండ్ ఇదిగో. మంచిదే. ఇదిగో ఇదిగో. అయ్యో అది 10 రోజులైంది. చీది బూజు పట్టింది బూజు పట్ల మంచి ఏ బూజు పట్టింది పండు. అది బూజు పట్టింది అది ఇప్పుడుదో అది మంచి పండేరా. మంచి పండురా ఇది అరటిపండు బాగుంది. మంచి బూజు పట్టింది అది మంచిదే మంచిదే షుగర్ బెల్లం షుగర్ నా దగ్గర ఉందా? వద్దు, వద్దు, వద్దు. అది ఇదిగో, బూజు పట్టింది. స్వీటీ. ఏ అదానా చక్కెర పెడుతుంది పో గాయ గాయ తిరిగిపోతాం జారదని కొంచెం అయితే హలో మొన్న ఉండింది.
మొన్న కాదు. మొన్ననే. ఏందమ్మా ఇది హల్వానా? హల్వానేనా అంత- ఇంత గట్టిగా లేదు, హల్వా. ఏమో డౌట్ వస్తుందన్న ఇందాక దీంట్లో ఏం కారణం ఉందో నాకు వద్దు. ఇదిగో. అమ్మో చెప్తా ఇగో ఇందాక నేను నమ్మనన్న ఇదిగో. అది కాదు అన్న తిన్నాక స్వీట్ కావాలా అది కాదు స్వీట్ కావాలా ఇగో అన్న, నీ ఇష్టం ఏదైనా ఇదిగోనా? తీసుకో. అరే హల్వా తీసుకోరా. నమ్మను ఇంకా స్వీట్ అన్నా హల్వా, నాకు ఏ స్వీట్ వద్దు ఇందాక అమ్మ వద్దు హల్వా తీసుకో. చాలకండి ప్రేమ అరే నేను చేసిన రవి. నువ్వు చేసినా కాదు. చేసిందన్నా అందులో ఇబ్బంది లేదు. నేను తిన్నాను కదా ఇప్పుడు. వద్దమ్మా నాకు ఆయన మీద నమ్మకం ఇదిగో లేదు. ఇప్పుడు ఏది తినని చెప్పు నీ చేత్తు ఏం తినమంటావు ఏమో ఇది తిన్నా కొనిద్ది. ఇందో. ఇది తిన్నా ఇందాక చేసింది అది కాదు స్వీట్ అని అవుతున్నాను అంతే నాకు ఎందుకో డౌట్ కొడుతుంది. నువ్వే కాపాడు దేవుడా ఏమై ఇది ఏమో లబ్బరా పబ్లిక్ లెక్క సాగుతుంది మైదా, మైదా పిండి, ఏమన్నా? కాన్ఫ్లోర్. ఇది హల్వానేనా ప్లాస్టిక్ హల్వా ఓ కరాచీ, కరాచీ హల్వా ఇది. కరాచీ హల్వా కాదు ఇది లబ్బర్ హల్వా లబ్బర్ హల్వా. నాకే డౌట్ వస్తుందండి అలవానే కాకపోతే అది చేయడం వల్ల అలాగే అయింది కానీ ఏం చెప్పమ్మా నిజంగా నేనే చేసిన అన్న. ఎట్లా నాకు ఎందుకో సత్యమైన ఇంటికి కూడా అనిపిస్తుంది గైస్, ఇది 3 రోజులు అవుతుంది చేసి. నేనే ఉంచేస్తాను నేను ఎట్లా తింటున్నాను అన్నీ లేదు లేదు నీ నమ్మకంతో తింటే లేదురా, నేనే చేసిన. ఈ రోజు నేను చేసిన. ఇంట్లో అసలు ఏం తినొద్దు ఏమ్మా మొహం చూడు ఎట్లయిందో షర్ట్ చూడు తడిసిపోయింది నాకు తెలిసి అంత మంటకి. ఇంటికి వెళ్ళినాక రియాక్షన్ చూడాలక్క. పోయినాక బాత్రూంలకు లోపలికి బాత్రూంలకు బయట తిరగాలనంట ఒక్క నిమిషం ఆగండి. మన పాప ఎన్ని తిన్నా తెలుసు ఇప్పుడు సో అన్న ఇదిగో. తిన్ 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 అంటుకుంటుంది మొత్తం పర్లేదు చెప్పు అది తినన్న. ఈ గిన్నెలో మళ్ళీ ఏమవుతుంది చెప్పు ఏం కాదు, తిన్నాక నీ రియాక్షన్ అడుగుదామని చెప్పి. డౌట్ వస్తుంది ఏది తినాలన్నా ఇవి బేసిక్ మీరు తిన్న జోలో చిప్ జోలో చిప్స్. బేసిక్ గా ఇది ఏం చేసిందంటే చిప్స్ ప్యాకెట్లు తెస్తే బాగుండు ఆ బర్గర్ లో పెట్టడం వల్ల సాస్ కి నీకు తెలియలేదు అన్న నీకు తెలియలేదు. తెలిసింది కానీ కారం నువ్వు మింగేసావు ఏ అసలు అయితే- కారాలు ఎన్ని తినలే నేను సరే ఇంకోటి తీసుకురా ఏ అది నేను నీ కోసం ఒకటి కలిపిన, కానీ నీకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పి మళ్ళీ నీకు దొరికిపోయినా కాబట్టి మళ్ళీ ఇది చూడు ఎక్కడ బ్లేమ్ చిన్న చిప్పు కోసం నాకు మొత్తం నేను ఏదో పేషెంట్ అన్నట్టు చెప్తుండదు నాకు అట్లని ఎంత కాదు. బాగాలేదని అంటే కాదులేనా అట్లని కాదు. బేసిక్ గా అటు ఒకటి పక్కన పెట్టిన మర్చిపోయి అందుకే వీడు తక్కువ వచ్చింది. చెల్లె నీ మీద అది ప్రేమతోటి కొంచెం స్పైసీ లేకుండా ఇచ్చింది సో అన్న, అర్థం చేసుకో. ఈరోజు ఇందులో విన్నర్ గా గెలిచినందుకు బర్గర్ ఛాలెంజ్ లో మీ ఏమంటారు స్పీచ్ తినాలని ఉంది. అంత ఓపిక లేదు చూసారుగా మొహం ఇంకా నోరు మండుతుంది సో ఇలాంటి ప్రెసెంట్ కానీ గొంతులోకి అమ్మ ఇంత వెళ్ళింది కాబట్టి కష్టపడ్డా గొంతు కానీ మండుతుంది ఏమన్నా gift- నెక్స్ట్ అది బయటకు గిఫ్ట్ వచ్చేటప్పుడు ఉందన్న. నెక్స్ట్ మళ్ళీ అమెజాన్. అయ్యో మైక్ సారీ మైక్ ఉంది నాకు గిఫ్ట్ గిఫ్ట్ కావాలి మరి ఇంత కష్టపడ్డాను బేసిక్ గా ఇది గొంతుతో తిన్నారు కాబట్టి గొంతు మండుతుంది రేపు బయటకు వచ్చిన తర్వాత ఈ రోజు గెలిచినందుకు కొంపదీసి కారం ఏమన్నా ఇస్తావా అమ్మ అన్నకి సో Award. ఫస్ట్ ప్రైజ్. ఏంటని ఇది చూస్తే దేం లాగా ఉంది? Second జోలో prize. చిప్ ఇది. ఇప్పుడు మీరు తిన్నారు కదా ఇదే అది ఇదే. అమ్మ వద్దమ్మా నాకు Basic నువ్వు గా ఇస్తాను ఇప్పుడు వరకు జోలో చెప్పి ఇప్పుడు తిన్నావా వెళ్ళలేదు ఫస్ట్ టైం ఇది ఎట్లా అసలు అమ్మ అనిపిస్తుంది? మామూలు కారం కానీ మీకు ఇంకా చిన్న చిన్న ముక్కలే పెట్టినా ఉమ్. మొత్తం తిన్నావు అనుకో. నువ్వు మొత్తం పెట్టలేదా మొత్తం అంటే అన్న సగం అటో ముక్క ఇటో ముక్క ఎటో ఇసొంటి ముక్క పెట్టినా. అమ్మకూరు చంపేస్తారా మనుషుల్ని నువ్వు పెద్ద పిల్లోడు అని చంపేస్తారు చిన్న పిల్లగాడు నువ్వు చెప్పరా నీ నీ ఇప్పుడు ఇప్పుడు వరకు ఎప్పుడైనా తిన్నావా ఇంతవరకు అసలు అన్నా నిజంగా బర్గరే కదా అని ఇదిగో చేతులకి లప్ప ఇట్లా లప్ప తిన్నాడు. తినేసి ఇట్లా అనుకున్నా మొహం అంతా మండుతుంది. అందుకే నాకు ఆ, పింక్ కలర్ వచ్చింది. అదే కదా ఆ అంటే తెచ్చింది నేనే కాబట్టి సాస్ కదా అని ఉదుకున్నా అది దీన్ని కూడా ఇంటికి వెనక పిండికో మొత్తం దీనికి రాసుకున్నాం. అది సాస్ నేనే చెప్పాను ఎక్కువ ఎక్స్ట్రా సాస్ చెప్పా ఓహో. అందుకోసం తుడుచుకున్నా బాగా నీకు ఎక్స్ట్రా అయింది అందుకే ఎక్కువైంది కొంచెం నీ 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 యొక్క ఫీలింగ్ ఏంటి ఎక్స్పీరియన్స్ తమ్ముడు ఆల్రెడీ ఇప్పుడు కానీ- వస్తుంది దానికి కళ్ళకి వెళ్ళి. బేసిక్ గా బేసిక్ ఇట్లాంటివి తినని తిన్నాం కానీ ఇప్పుడు అప్పుడు తిన్నాడు తమ్ముడు ఇంకా ముసలోడు. వాడు చెప్పని వాడు చెప్పని ఇంతకంటే డేంజర్ తిన్నా కానీ అవునా? ఎందుకు ఆహా. ఏంటిది? ఇక పెయిన్. కానీ- రెండు మైకులు నీకు ఎందుకు ఇస్తున్నావు అన్న కానీ బాగానే ఉంది కొంచెం మండుతుంది మండింది ఇక ఇంటికి పోయినాక తెలియాలి ఎందుకంటే ఆ చిప్స్ అమ్మ, అని కొంచెం నీళ్ళు ఇయ్యమ్మా. మీద నీళ్ళు. లబ్బర్ది అదేమో తిన్నా హల్వా. హల్వా హౌలా హౌలా ఆ. హౌలా హల్వా. తిన్నా ఇప్పుడు హౌలే. ఇంటికి పోయిన తర్వాత పరిస్థితి ఏందో మరి ఇది తెలియదు పోయిన తర్వాత చూడాలి మూత అంతా ఇదైతే మండుతుంది మొత్తం మూత అంతా బేసిక్ గా మండుతుంది. ఫ్రెండ్స్ జోలో చిప్ అనేది బేసిక్ గా చిన్నపిల్లలు అయితే దయచేసి ఎవరు అంటే నార్మల్ గా ఇవి విడిగా అమ్మరు ఆన్లైన్ గట్రా ఆర్డర్ పెడతారు ఎవరు కూడా బుక్ చేసుకోవద్దు బట్ మేము వీడియో మీకోసం చాలా మంది అడిగారు కాబట్టి
సో ఎవరు కూడా ఆర్డర్ పెట్టుకుని తినొద్దు, చిన్నపిల్లలు ఎవరు కూడా. మీరు చాలా మంది జోలో వచ్చి ఛాలెంజ్ చేయండి అని అడిగారు కాబట్టి ఈరోజు మేమిద్దరం చేయకుండా వీళ్ళ మీద ప్రాంక్ అయితే చేసాము. సో సక్సెస్ అయిందని అనుకుంటున్నాము. ఇదైతే చాలా అంటే చాలా డేంజర్, ఫుల్ కారం ఉంటుంది. అంటే డేంజర్ మీన్స్ ఏదో అవుతుందని కాదు కానీ పిచ్చ కారం అయితే ఉంటుంది, మామూలుగా ఉండదు, వేరే లెవెల్ ఉంటుంది. చూసారు కదా నచ్చదాకా తెలియదు. అది కాదు చేయొద్దని చెప్పి నా మీద చేసి మరి మళ్ళీ చేయొద్దని మనం చెప్తాను. పెద్దోళ్ళం కదా, నా చిన్నపిల్లల గురించి చెప్తున్నాను. సో చిన్నపిల్లలు కానీ అంటే కారం తట్టుకోలేని వాళ్ళు ఎవరు కూడా చేయొద్దు. చేస్తే ఇగో తెల్లగా ఉన్న వాళ్ళు ఎర్రగా అయిపోతాం. ఈడు మొక్క చూడండి బబ్బుని కోతులుగా ఎలా అయిపోయింది. సో చికెన్ లేదా సో కాబట్టి దయచేసి జోలు చేయొద్దు, ఎవరు కూడా చిన్నపిల్లలకి ఇవ్వద్దు, చిన్నపిల్లలు తినొద్దు. సో మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసమే మేమైతే తిన్నాము. సో ఇది ఈ రోజు వీడియో నిపుణుల పర్యవేక్షణ జరిగింది. ఇంకా వీళ్ళు తక్కువ మోతాదులో ఇచ్చిన. సో నెక్స్ట్ టైం ఇంకా ఇంకా చిన్న నెక్స్ట్ టైం వస్తారు మళ్ళీ మీ తాగి నెక్స్ట్ టైం ఇంకా మంచి 3 రోజుల ఫుడ్ 4 రోజుల ఫుడ్ పెడుతున్నావు. అది కాదు. నిజంగా నెక్స్ట్ వీడియో చేస్తావా చెప్పు. కారం పోతానా చెప్తా. అట్టి పండు ఇచ్చిండు కారం పోతా అని దీని మీద ఇది ఎప్పటిదో వారం బూజు పట్టింది మొత్తం. అరే నాకు బూజు కాదు అది, మరి ఏమైంది బూజు కాకపోతే పండింది నుజ్జు నుజ్జుగా పండింది. అరే సరే ఇదిగో నాకు ఇచ్చింది ఎట్లా ఉందో తెలుసా, మొత్తం దాంట్లో క్రిములే ఉంటాయి, అంత నల్లగా అయిపోయింది. మీ మీద రివెంజ్ అమ్మా, అంత పాపం మేము చేసామమ్మా. సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. సో ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాము. నాకు గిఫ్ట్ ఇస్తేనే ఈ మొహానికి ఏదన్నా ఫలితం కావాలి. ఇట్లాంటి వీడియోలు కావాలంటే కామెంట్ చేయరి, ఖచ్చితంగా చేస్తాము. ఓన్లీ సత్యమన్న మీదనే మేము ముగ్గురం కలిసి చేస్తాము, సరేనా? కామెంట్ చేయరు సో మీరు. గెలిచినందుకు అన్నకంటే చెప్పండి. ఇదే గిఫ్ట్. సో guys, ఇదే గిఫ్ట్. అన్న చిటికెలు కూడా ఒక నిమిషం ఆగండి ఫ్రెండ్స్, అన్న గిఫ్ట్ అంట. మీరు కూడా కావాలంటే కింద నా నంబర్ పెడతా. ఒక నిమిషం అన్న. ఇది నాకు సెట్ కాదు, ఎందుకంటే అన్నకు సెట్. ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.